హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 8th మంత్ 9th మంత్లో మీరున్నప్పుడు అంటే థర్డ్ ట్రైమిస్టర్లో మీరున్నప్పుడు నైట్ పడుకునే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీకు అలాగే మీ కడుపులో ఉన్న బిడ్డకు చాలా మంచిది. అండ్ 5 టిప్స్ అయితే షేర్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు పడుకునేటప్పుడు ఈవినింగ్ 7 to 8 లోపు మీ డిన్నర్ అనేది ఫినిష్ అయిపోయేటట్టుగా చూసుకోండి. ఎవరికైతే గ్యాస్ ట్రబుల్గా అనిపిస్తుందో, రాత్రిపూట నిద్ర పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుందో, లేదంటే పొట్ట బాగా బెదురుగా పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుందో వీళ్ళు వచ్చేసి మనకి అర్లీగా డిన్నర్ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కానీ అర్లీగా మీరు డిన్నర్ పూర్తి చేయడం చాలా మంచిది. అండ్ అలాగే స్నానం చేసేటప్పుడు కూడా మరీ హాట్ వాటర్ అయితే యూజ్ చేయొద్దు, అలానే కోల్డ్ వాటర్ యూజ్ చేయొద్దు. నార్మల్గా సెమీ నార్మల్గా ఉన్న వాటర్ని యూజ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా హాట్గా ఉన్న వాటర్తో స్నానం చేస్తే బీపీ అనేది పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే స్నానానికి వెళ్ళే ముందు కొంచెం కొబ్బరి నూనె తీసుకొని మీ పొట్ట మీద చిన్న మసాజ్ లాగా చేసుకోవడం ద్వారా ఏవైతే స్ట్రెచ్ మార్క్స్ మనకు ఉదయం అంతా కూడా జిలగా అనిపిస్తూ ఉంటుంది, గోగటం లాంటివి చేస్తూ ఉంటాము. ఈ ఆయిల్తో మసాజ్ చేయడం ద్వారా ఏదైతే స్కిన్ అనేది అనలార్జ్ అవుతుందో అది కొంచెం స్మూత్ అవుతుంది, మాయిశ్చర్గా ఉంటుంది. మనకి ఇచ్చింగ్ అనేది కాస్త తగ్గుతూ ఉంటుందండి. ఈ టిప్ ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు కొద్దిగా కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి నూనె ఉంటుంది. స్పెషల్గా ఆముదము వాడాలి లేకపోతే ఆల్మండ్ ఆయిల్ వాడాలని ఏమీ ఉండదండి. జస్ట్ కోకోనట్ ఆయిల్, మన ఇంట్లో ఉండే పారాషూట్ ఆయిల్ అయినా కొద్దిగా తీసుకొని అరచేతిలో బాగా రబ్ చేయండి. కొంచెం లైట్గా గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు దాంతో జస్ట్ మీ మసాజ్ లాగా పొట్ట మీద జస్ట్ లైట్గా, మరీ ఎక్కువగా కాదు, లైట్గా మసాజ్ చేసుకోవడం ద్వారా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే పడుకునేటప్పుడు ఖాళీ కడుపుతో పడుకోవద్దు. ఒకవేళ మీరు 8కి మీ డిన్నర్ పూర్తి చేసిన 9 or 10కి మీరు అలాగా పడుకున్నా కానీ కంపల్సరిగా గోరువెచ్చని పాలైతే తీసుకోండి. అండ్ గోరువెచ్చని వాటర్ తాగడం కూడా మీకు చాలా మంచిది. మార్నింగ్ అంతా తినేసి ఉంటారు కాబట్టి నైట్ మీకు మంచిగా రిలీఫ్గా ఉంటుంది. తిన్న ఫుడ్ అంతా కూడా అరిగినట్లుగా మీకు అనిపిస్తుంది. బేబీ బాగా తిరగడానికి యూస్ఫుల్ అవుతుందండి. ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి. గోరువెచ్చని పాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. అండ్ లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు గోరువెచ్చని పాలలో ఒక 1/2 టీ స్పూన్ కానీ లేకపోతే 1 స్పూన్ కానీ గీ వేసుకొని తాగడం కూడా చాలా మంచిది. అండ్ మీ డాక్టర్ అడ్వైస్తో ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. నడుము ఎముకలకు కూడా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఫాల్స్ పెయిన్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటిని తట్టుకోవడానికి శక్తి బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ టిప్స్ అనేవి కంపల్సరిగా మీ నైట్ రొటీన్లో భాగంగా చేసుకోండి. నిద్ర అనేది సరిగా రాకపోతే జస్ట్ కాసేపు లేసి అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. లేదంటే ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని మీరు వింటూ ఉండండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయినా, నార్మల్గా అయినా, లేకపోతే నార్మల్గా మీరు కొంచెం సౌండ్ పెట్టుకొని వింటూ ఉన్నా అది మీతో పాటు మీ కడుపులోని బేబీని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో ఈ టిప్స్ అంటే కంపల్సరిగా మీరు నైట్ రొటీన్లో భాగంగా చేసుకోనండి. డెలివరీ అయ్యేంత వరకు కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు అనదర్ వీడియో.